నిన్న అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళిన జగన్ రెడ్డి తమకు సిట్టు క్లీన్ చిట్ ఇచ్చిందని, నేతిలో ఎక్కడా కల్తీ జరిగినట్టుగా చెప్పలేదని ఒక వ్యాఖ్య చేశాడు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడి 24 గంటలు గడవక ముందే నాడు టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి ఎస్ తిరుమల నేతిలో కల్తీ జరిగింది అని నిన్న మీడియా సాక్షిగా ఒప్పుకున్నాడు. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి క్లీన్ చిట్ ఇచ్చారని చెబుతుంటే వైవి సుబ్బారెడ్డి మాత్రం ఎస్ ఐ అగ్రీ దట్ అని చెప్పి ఆ కల్తీ జరిగిందని ఏదైతే సిట్టు ఆరోపణ చేసిందో దానితో మేము ఏకీభవిస్తున్నామో అలా కల్తీ జరగటానికి అనేక మంది పాత్ర ఉంది అని చెప్పి స్వయంగా వైవి సుబ్బారెడ్డి ఒప్పుకోవటం ఇప్పుడు వైసీపీలోనే పెను ప్రకంపనలు పుట్టించింది. ఒక పక్క వైసీపీ నేతలందరూ కూడా కల్తీ జరగలేదని చెబుతున్న నేపథ్యంలో వైవి సుబ్బారెడ్డి కల్తీ జరిగిందని ఒప్పుకోవటంతో ఒక్కసారిగా వైసీపీ ఆ డిఫెన్స్లో పడిపోయినట్టుగా అయింది. ఇప్పుడు వాళ్ళకి కౌంటర్ చేయడానికి కూడా అవకాశం లేని పరిస్థితి. అంటే వైవి సుబ్బారెడ్డి ఆ పశ్చాత్తాపంతో ఏమన్నా ఒప్పుకున్నాడా అనే అనుమానం కూడా కలుగుతుంది. స్వయంగా జాతీయ మీడియాతో మాట్లాడిన సందర్భంలో జాతీయ మీడియా చాలా స్పష్టంగా అడిగింది, నేతిలో కల్తీ జరిగిందా లేదా అంటే ఎస్ జరిగింది, దానిలో అధికారుల పాత్ర ఉంది, కింది స్థాయి ఉద్యోగుల పాత్ర ఉంది, అనేక మంది పాత్ర అందులో ఉంది అని చెబుతూనే జరిగింది అని కుండ బద్దలు కొట్టినట్టుగా నిన్న వైవి సుబ్బారెడ్డి ఒప్పుకున్నాడు. ఎప్పుడైతే వైవి సుబ్బారెడ్డి కల్తీ జరిగిందని స్వయంగా ఆయనే ఒప్పుకున్నాడు, దాంతో అటు నేషనల్ మీడియా కావచ్చు, ఇటు స్టేట్ మీడియా కావచ్చు వైవి సుబ్బారెడ్డి ఒప్పుకున్న విషయాన్ని బ్రేకింగ్ న్యూస్గా వేసి, అంటే జగన్మోహన్ రెడ్డి ఏదైతే కలవలేదు అని చెప్పాడో ఇక్కడ వైవి సుబ్బారెడ్డి కలిసింది అని చెప్పాడో, సో స్వయంగా నాడి టీటీడీ చైర్మన్నే కలిసింది అని ఒప్పుకున్నాడు అని చెప్పి ఆ బ్రేకింగ్ న్యూస్ కూడా వేయటం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి తిరుమల లడ్డూలో కల్తీ జరగలేదని చెప్పిన మాట అబద్ధం అని స్వయంగా వైవి సుబ్బారెడ్డి మొహం మీద చెప్పినట్టుగా అయింది. దీంతో ఇప్పుడు వైసీపీ ఎలా సమర్థించుకోవాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే వాళ్ళ కింది కార్యకర్త నుంచి పై స్థాయి నాయకుడి వరకు అందరూ ఒకే స్టాండ్ మీద ఉన్నారు. నెయ్యి కల్తీ జరగలేదు, చంద్రబాబు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలి. కానీ సిట్ ఇచ్చిన రిపోర్టుని నేను అంగీకరిస్తున్నాను, నెయ్యి కల్తీ జరిగిన మాట వాస్తవమేనని స్వయంగా నాటి టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి ఒప్పుకోవటంతో ఇప్పుడు వైసీపీ పరిస్థితి కక్కలాక మెంగలాక, అంటే ముందు నుయ్యి వెనక గొయ్యి. కల్తీ జరగలేదన్నామా, వైవి సుబ్బారెడ్డి చెప్పాడు కదా అంటారు. వైవి సుబ్బారెడ్డితో గొంతు కొలుపుదామా, నిన్నటి వరకు మీరు మాట్లాడింది ఏంటని నిలదీస్తారు. అంటే ఇప్పుడు జరిగిందనాలా, కల్తీ జరగలేదనాలా, వైసీపీకి అర్థం కాని పరిస్థితి అయిపోయింది. ఒక రకంగా ఇది కూటమి నేతలకు ఒక ఆయుధంగా మారింది. స్వయంగా వైవి సుబ్బారెడ్డి ఎక్కడా కూడా సిట్ రిపోర్ట్ని ఖండించలా. సిట్ రిపోర్ట్ని నేను అంగీకరిస్తున్నానని స్వయంగా చెప్పాడు. సిట్ రిపోర్ట్ మీద ఆయన ఏం అనుమానాలు కూడా వ్యక్తం చేయలే, చాలా స్పష్టంగా చెప్పాడు. సో దీనికి సంబంధించినటువంటి వార్త కూడా ఒకటి వచ్చింది, ఒకసారి జాతీయ మీడియాతో మాట్లాడాడు, ఒకసారి చూద్దాం. మీరు చాలా స్పష్టంగా ఏనండి, వైవి సుబ్బారెడ్డి క్లారిటీగా చెప్తాడు, ఒప్పుకున్నాడు. సో ఘీ ఈజ్ అడల్టరేట్ చాలా స్పష్టంగా ఒప్పుకున్నాడు వైవి సుబ్బారెడ్డి. ఎస్ కల్తీ జరిగింది అని చాలా స్పష్టంగా సింగిల్ వర్డ్లో ఒప్పుకున్నాడు. కల్తీ ఎందుకు జరిగింది అనేది కూడా వైవి సుబ్బారెడ్డి చెప్తాడేనండి ఒకసారి. And they have also mentioned adulterated ghee supplied because of so many people's involvement and some officers' involvement, some third persons' involvement in all those people who are named and charge sheeted also. విన్నారు కదా, ఈ కల్తీ జరగటంలో అనేక మంది పాత్ర ఉంది. కొంతమంది అధికారుల పాత్ర ఉంది, కొంతమంది థర్డ్ పార్టీ పర్సన్స్ పాత్ర ఉంది. సో కల్తీ జరిగిన మాట వాస్తవం. సిట్ చెప్పిన నివేదికతో 100కు 100% వైవి సుబ్బారెడ్డి అగ్రీ చేశాడు. ఈ విషయం వైవి సుబ్బారెడ్డి వీడియో స్టార్టింగ్లోనే చెప్పాడు, చూడండి, సింగిల్ వర్డ్లోనే చెప్పేశాడు మొత్తం. Yes, I agree that they have submitted in their report that ghee is adulterated. సో క్లిస్టర్ క్లియర్ ఇక్కడికి. అంటే వైవి సుబ్బారెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూకి వాడినటువంటి నెయ్యి కల్తీ జరిగింది అని ఒప్పుకున్నాడు. మరి 24 గంటల ముందు జగన్మోహన్ రెడ్డి మాకు క్లీన్ చిట్ వచ్చిందని చెప్పి సాక్షిలో కూడా పెద్ద హెడ్డింగ్ పెట్టి రాసుకున్నారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అదే సాక్షిలో వైవి సుబ్బారెడ్డి ఒప్పుకున్నట్టుగా రాస్తారా?
వైవి సుబ్బారెడ్డి మీద ఎవరు పీక మీద కత్తి పెట్టలేదు. వైవి సుబ్బారెడ్డి ఏమి తొందరపడి మాట్లాడలేదు. చాలా స్పష్టంగా ఆయన సింగిల్ వర్డ్లో ఒప్పుకోవడమే కాకుండా ఎందుకు కల్తీ జరిగింది, అందులో ఎవరి పాత్ర ఉందనేది కూడా వైవి సుబ్బారెడ్డి నోటితోనే చెప్పాడు. ఎవరి నోటితోనే కాదు, వైవి సుబ్బారెడ్డే చెప్పాడు. పోనీ సిట్ రిపోర్ట్ మీద ఏదైనా మాకు అనుమానం ఉంది, అది కల్తీ జరిగిందని వాళ్ళు అంటున్నారు, కానీ మాకు ఇంకా అనుమానం ఉందని ఎక్కడ వైవి సుబ్బారెడ్డి చెప్పలా. సిట్ రిపోర్ట్తో నేను అగ్రీ అవుతున్నానని చెప్పాడు ఆయన. మరి ఇక్కడ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ అన్నాడు. థర్డ్ పార్టీ అంటే ఎవరు? థర్డ్ పార్టీ అంటే ఎవరు అంటే సుబ్బారెడ్డి. ఇంతకీ సుబ్బారెడ్డి పాత్ర ఏంటనేది చెప్పాలి అందులో. మరి కల్తీ జరిగింది కదా, అందులో మీ పాత్ర ఏంటని వాళ్ళు అడగలేదు, ఈయన చెప్పలేదు. అడుగుంటే ఏం చెప్పేవాడు? కానీ అధికారుల మీద కావచ్చు, కొంతమంది బయట వ్యక్తుల మీద కావచ్చు నింద అయితే మోపారు, వాళ్ళ వల్ల జరిగిందని చెప్పారు. మరి నాడు టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి సుబ్బారెడ్డి ఎందుకు దాన్ని అడ్డుకోలేదు? తెలిసి అంటే ఇక్కడ ఎక్కడ సుబ్బారెడ్డి లాక్ అయిపోయాడంటే, సుబ్బారెడ్డికి మేము కల్తీ జరిగిందని ల్యాబ్ రిపోర్ట్ రాగానే మేమే చెప్పామని చెప్పి గతంలో ప్రొక్యూర్మెంట్ జనరల్ మేనేజర్గా ఉన్నటువంటి సుబ్రహ్మణ్యం ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే సుబ్బారెడ్డి గారికి సార్ మనం శాంపిల్స్కి పంపాము, ఆ శాంపిల్స్లో కల్తీ అని వచ్చిందని చెప్పగానే సుబ్బారెడ్డి అన్న మాట ఏంటంటే, ఆల్రెడీ ఆ శాంపిల్స్ రావడానికి 2 నెలల సమయం పడితే ఆ ట్యాంకర్లు వీళ్ళు వాడేశారు. ఆ శాంపిల్స్ వచ్చిన ట్యాంకర్లు వీళ్ళు వాడేశారు. అప్పుడు సుబ్బారెడ్డి ఏమన్నాడు, ఆల్రెడీ ఆ నెయ్యి మనం వాడేసాం కాబట్టి ఇప్పుడు దీని గురించి నోరు మెదపొద్దు అన్నాడు. ఎందుకని నోరు మెదపొద్దు అన్నాడు అంటే, కల్తీ జరిగిన నేతితో లడ్డూలు చేశారు అంటే అది తీవ్ర అప్రదిష్టగా మారుతుంది, వైసీపీ పార్టీకి అతిపెద్ద మచ్చగా మారుతుంది. దాంతో ఏం చేశారు, ఏమీ చెప్పొద్దు అన్నాడు. ఈ స్టేట్మెంట్ ఎవరు ఇచ్చారు? స్వయంగా నాడు ప్రొక్యూర్మెంట్ జనరల్ మేనేజర్గా ఉన్నటువంటి సుబ్రహ్మణ్యమే ఇచ్చాడు. సో వైవి సుబ్బారెడ్డి పరిస్థితి అప్పుడు ప్రొక్యూర్మెంట్ జనరల్ మేనేజర్ చెప్పాడా లేదా వైవి సుబ్బారెడ్డి? థర్డ్ పార్టీ అంటే ఎవరు? వైవి సుబ్బారెడ్డి కాదా? అందులో వైవి సుబ్బారెడ్డి లేడా చైర్మన్గా? ఉద్యోగుల పాత్ర ఉంది, ఓకే, మరి చైర్మన్ పాత్ర లేదా? తెలిసి కూడా దాన్ని కొనసాగించారు కదా. సో దీనికి సంబంధించి ఇంకొక నిన్న మీడియాతో కూడా మాట్లాడాడు, అది కూడా ఒకసారి చూద్దాం. దాంట్లో సిట్టు ఎంక్వైరీ ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన దాన్ని బట్టి ఇందులో జంతు కొవ్వు కలవలేదు అని చెప్పారు. జంతు కొవ్వు కలవలేదు కాబట్టి ఇది వేరే పదార్థాల కల్తీ జరిగింది, జంతు కొవ్వు మాత్రం కలవలేదు అని చెప్పారు. సో ఏమంటాడంటే, జంతు కొవ్వు కలవలేదని సిట్ చెప్పింది, కానీ వేరే పదార్థాలతో కల్తీ జరిగిందని సిట్ చెప్పిందని చెప్తున్నాడు. అంటే ఈయన అగ్రీ ఏంటంటే, సిట్ చెప్పినట్టుగా వేరే పదార్థాల కల్తీ అయితే జరిగింది. ఇక్కడ వైవి సుబ్బారెడ్డి చెప్పింది ఏంటంటే జంతు కొవ్వు కలవలేదు అని ఎక్కడ చెప్పాల, అది అబద్ధం. ఎన్డీడీబీ రిపోర్ట్ కానీ, మొన్న సిట్ ఇచ్చినటువంటి నివేదికలో కానీ, సిట్ ఇచ్చినటువంటి నివేదికలో టెస్ట్ చేసిన ల్యాబ్ ఏం చెప్పింది, మా దగ్గర జంతు కొవ్వును పరీక్షించే సామర్థ్యం లేదు కాబట్టి చెయ్యం, ఫిష్ ఆయిల్ పరీక్షించే సామర్థ్యం మా దగ్గర లేదు కాబట్టి చెయ్యం. మరి ఏం టెస్ట్ చేశారు వాళ్ళు అంటే, పంది కొవ్వు ఉందా లేదా అనేది టెస్ట్ చేశారు. మరి పంది కొవ్వు ఉందా లేదా అంటే అక్కడ కూడా వాళ్ళు ఒక నోటు పెట్టారు, లిమిట్ ఆఫ్ డిటెక్షన్ అని చెప్పి ఒకటి పెట్టారు. 10% లేదా అంతకంటే తక్కువ శాతం పంది కొవ్వు కనుక కలిసి ఉంటే అది మా ల్యాబ్లో తెలవదు, ఆ 10% కంటే తక్కువ ఉంటే పరీక్షించే సామర్థ్యం మాకు లేదు అని ఒక డిస్క్లైమర్ కూడా వాళ్ళు వేశారు. అంటే వాళ్ళు జంతు కొవ్వును పరీక్షించలా, ఫిష్ ఆయిల్ను పరీక్షించలా, కేవలం పంది కొవ్వును పరీక్షించారు. అది 10% కంటే ఎక్కువ లేదు కాబట్టి వాళ్ళు నివేదికలు అదే రాశారు. కింద ఏమని మెన్షన్ చేశారు, 10% కంటే తక్కువ ఉంటే అది మేము గుర్తించలేం అని రాస్తూనే, మేము చేసినటువంటి టెస్టు అంటే సిద్ధాంతపరంగా కరెక్టా కాదా అనేది కూడా థర్డ్ పార్టీ ద్వారా తేల్చాలి అని చెప్పి వాళ్ళు ఇంకోటి కూడా చెప్పారు. అంటే మాకు తెలిసినట్టు మేము టెస్ట్ చేసాం, ఆ టెస్ట్ వాల్యుబుల్లా కాదా అనేది కూడా థర్డ్ పార్టీ చెప్పాలని చెప్పి వాళ్ళు చెప్పారు. మరి ఎక్కడ చెప్పారు జంతు కొవ్వు లేదని ఎక్కడ చెప్పారు వైవి సుబ్బారెడ్డికి? వైవి సుబ్బారెడ్డికి చెప్పలేదు కదా. అంటే ఒకటి అబద్ధం, ఒకటి నిజం. జంతు కొవ్వు లేదు అని వాళ్ళు చెప్పారనేది అబద్ధం, కానీ ఇతర కారకాలు కలిసి ఉంటాయి అనే నిజాన్ని మాత్రం వైవి సుబ్బారెడ్డి పోసగుచ్చినట్టుగా ఒప్పుకున్నాడు. ఎప్పుడైతే వైవి సుబ్బారెడ్డి స్వయంగా కల్తీ జరిగింది అని ఒప్పుకున్నాడో దీంతో ఇప్పుడు వైసీపీ పార్టీ పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిలాగా మారింది. జగన్ ఏమో కల్తీ జరగలేదంటాడు, సుబ్బారెడ్డి ఏమో కల్తీ జరిగిందంటాడు. మధ్యలో కార్యకర్తలు నాయకులు నలిగిపోతున్నారు. ఇటు జగన్ స్టాండ్ తీసుకోవాలా, వైవి సుబ్బారెడ్డి స్టాండ్ తీసుకోవాలా, అర్థం కాని పరిస్థితుల్లో ఇప్పుడు వైసీపీ పార్టీ అయోమయంలో పడింది. ఏది ఏమైనా ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, సాక్షి కావచ్చు, వైసీపీ కావచ్చు కవర్ చేసుకుంటూ వచ్చిన అబద్ధాన్ని
వైవి సుబ్బారెడ్డి కుండ్ల బద్దలు కొట్టినట్టుగా చెప్పాడు. కానీ సాక్షిలో ఎక్కడా కూడా వైవి సుబ్బారెడ్డి చెప్పింది రాయలా. ఎందుకు రాయలా? వైవి సుబ్బారెడ్డి మీరు ఇందాక నేషనల్ మీడియాతో మాట్లాడింది మీకు వినిపించా, చాలా స్పష్టంగా ఒప్పుకున్నాడు. అందులో కొంతమంది ఉద్యోగులు, థర్డ్ పార్టీ పర్సన్స్ పాత్ర ఉందని చెప్పి స్వయంగా ఒప్పుకున్నాడు. కానీ సాక్షిలో రాయలా. అంటే మొత్తంగా ఈ నెయ్యి కల్తీ వ్యవహారంలో ఇప్పుడు సుబ్బారెడ్డి ఆ స్టేట్మెంట్తో వైసీపీలో పెను ప్రకంపనలు అయితే వచ్చాయి. మొత్తంగా వైసీపీ హయాంలో మహాపాపం జరిగింది అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ కూడా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరికీ కూడా స్పష్టంగా అర్థమైంది.